హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే ఆలూ బజ్జీ అయితే చేస్తున్నాను. ఇంట్లో 3 ఆలూస్ ఉంటాయి. ఈ విధంగా అయితే ముందుగా ఆలుగడ్డని నీట్‌గా కడుక్కొని, ఇలా అయితే పైనున్న పీల్ నీట్‌గా తీసుకోవాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి తీసేది ఉంటది కదా! ఇలా కొబ్బరి తురిమేది దాంతో అయితే స్లైసెస్‌గా ఇక్కడ ఆలూనైతే ఇలా చేసి ఒక ప్లేట్‌లో అయితే పక్కన పెట్టుకున్నాను. వీటినైతే బాగా ఒక ఉప్పు నీళ్ళలో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో తగినంత శనగపిండి, తగినంత బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా కారం, ఉప్పు, వంట సోడా, పసుపు, కొద్దిగా వాము వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఆలూ బజ్జీకి పిండి ఏ విధంగా ఉండాలో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తడుపుకొని దీంట్లో ఆలూస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆలు డిప్ చేస్తూ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఆలు బజ్జీ అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి. ఈ విధంగా అయితే వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకి ఈ ప్రాసెస్ అయితే పొయ్యి సిమ్‌లో పెట్టి చేసుకోవాలి. ఎందుకంటే లోపల ఆలు మొత్తం చక్కగా కుక్ అవ్వాలి కదా! ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసుకొని పైన ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. చాలా యమ్మీగా ఉంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఆలు బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.